నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దిన వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువు అని విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల రక్షణకు తప్పక అవసరమైన వాటిని గూర్చి ఈ వచనంలో చెప్పడం జరిగింది. వాటికి క్రీస్తు ఆధిపత్యం, ఆయన శారీరక పునరుద్ధానాలు కేంద్రంగా ఉన్నాయి. విశ్వాసం అనేది మన హృదయంలో ఉండాలి. క్రీస్తును ప్రభువుగా మాటలో, క్రియలో బహిరంగంగా ప్రకటించడం విశ్వాసంలో ఒక భాగం. క్రీస్తును ఒప్పుకోవడం అంటే ఆయన దేవునితో సమానమని, అధికారానికి, ఆరాధనకు, నమ్మడానికి, ప్రార్థించడానికి యోగ్యుడు అని అర్థం. రక్షణకు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలే కేంద్ర బిందువులు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మనుషుల ఎదుట క్రీస్తును ఒప్పుకొనుట అంటే తన జీవితానికి ఆయనే ప్రభువు అని, ఇతరుల ఎదుట ఆయన మార్గాలను, ప్రమాణాలను వ్యతిరేకించే వారి ఎదుట సైతం యేసుక్రీస్తు ప్రభువు అని ఆయనందు విశ్వసించి ఆయనను బాహాటంగా ఒప్పుకోవడం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 37వ వచనం. నపుంసకుడు చదువుతున్న గ్రంథంలో యెషయా ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు అని ఫిలిప్పును అడగగా, ఫిలిప్పు యేసును గురించి అని జవాబిచ్చాడు. యేసును గూర్చి అతనికి బోధించడం ద్వారా యేసుక్రీస్తు యందు విశ్వసించి ఆలస్యం చేయక బాప్తిసం ఇవ్వమని ఫిలిప్పును అడగగా, అప్పుడు ఫిలిప్పు నీ హృదయపూర్వకంగా యేసుక్రీస్తును నమ్మితే బాప్తిసం పొందవచ్చు అని చెప్పి అతనికి బాప్తిసం ఇచ్చాడు. తద్వారా రక్షించబడ్డాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 8-9 వచనాలలో క్రీస్తును ఒప్పుకోవడం వలన మనుషులకు పాప విముక్తి కలుగుదు కానీ దేవుని కృపచేత విశ్వాసం ద్వారానే కలుగుతుంది. అలా పాప విముక్తి పొందిన వారు మాత్రమే రక్షించబడి క్రీస్తును ఒప్పుకుంటారు. వారు ఆయనలో నమ్మకం ఉంచి ఆయనను తమ సొంత రక్షకునిగా స్వీకరిస్తారు. ఈ రక్షణ చివరి వరకు పదిలంగా సజీవంగా కాపాడుకోవాలి అంటే యేసు ప్రభువుని నిత్యము విశ్వసించాలి. ఆ విశ్వాసాన్ని మనలో స్థిరంగా ఉంచుకొనుటకు ప్రయాసపడాలి. ఆమేన్.